విషయాన్ని గమనిస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎట్లా చూద్దాం అరవింద్? మనం ఉద్యమాల నుంచి వచ్చాము, మనం చాలా ఉద్యమాలలో పాల్గొన్నాము, అనేక త్యాగాలు ప్రజలు చేశారు. ప్రజలు చేసిన ఈ త్యాగాలకు ఎలాంటి విలువ లేకుండా ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు విచ్చలవిడి దోపిడిని మనం ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారికి నాదొక సూటి ప్రశ్న. ఇప్పుడు వివాదాలన్నీ కేటీఆర్ చుట్టే తిరగటాన్ని ఆయన ఎట్లా చూస్తున్నాడు? ఇప్పుడు సిసిపి దేవేందర్ రెడ్డి ఒకటే స్థలంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన వినండి నన్ను పూర్తి చేయండి. మొత్తం వివాదాలన్నీ కేటీఆర్ టీం చుట్టూ తిరుగుతున్నాయి. రెండోది సిసిపిగా ఉన్న దేవేందర్ రెడ్డి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి అంటే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో పార్ట్ ఆఫ్ నల్గొండ వీటన్నిటిని మొత్తాన్ని చీఫ్ సిటీ ప్లానర్ పేరుతోటి మొత్తం ఆయనకి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను ఆయన చేతిలో పెట్టుకొని నడిపినప్పుడు పాపారావు ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. మహేష్ భగవత్ అనే ఒక ఐపీఎస్ అధికారిని సుమారు 8 సంవత్సరాల పాటు ఒకటే పోస్ట్ లో ఉంచారు. ఈ సుదీర్ఘ కాలం పాటు పోస్టుల్లో పనిచేయటం అనేది బేసికల్ గా బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ వ్యతిరేకం. రెండోది డిఓపిటి చాలా క్లియర్ గా చెప్తుంది. డిఓపిటి ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఒక ఐఏఎస్ ఒక సివిల్ సర్వెంట్ సుదీర్ఘ కాలం పాటు ఒక దగ్గర పనిచేయకూడదు. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ చాలా క్లియర్ గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక స్థాయి దాటి అధికారి ఎప్పుడూ ఒక ప్లేస్ లో కంటిన్యూగా పనిచేయకూడదు. దాని వలన అవినీతికి ఆస్కారం ఉంది, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం ఉంది, బంధుప్రీతికి ఆస్కారం ఉంది. రెండోది ముఖ్యంగా ప్లానింగ్ విషయంలో ప్లానింగ్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్లేస్ లో సుదీర్ఘకాలం పనిచేయకూడదు అని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ చాలా క్లియర్ గా చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ చెప్పినటువంటి దాన్ని వాజ్పేయి ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తే ఆ తర్వాత ఉన్న ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేసినాయి. అటువంటి దాన్ని బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ ని కాదని ఈ నియామకాలు జరిగినాయి. ఇవి కూడా కేటీఆర్ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే ఈ వివాదాలు జరుగుతున్నాయి. ఈ పోలీస్ అధికారులను సుదీర్ఘ కాలం పాటు పనిచేయించడం, టౌన్ ప్లానింగ్ అధికారులను సుదీర్ఘకాలం పనిచేయించడం. అసలు ఒక ఫన్నీ విషయం ఏంటంటే హెచ్ఎండిఏ అధికారిగా ఏదైతే ఆయన మూవ్ చేసిన ఫైల్స్ నే రేరా సెక్రటరీగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన అప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది బాలకృష్ణ విషయం. ఇటువంటి వాతావరణం బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ప్రజాపాలన చేస్తా అన్నాడు, ప్రజలకు సెంట్రిక్ గా పాలన చేస్తా అన్నాడు. అట్లాంటి దానికి ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు దాన్ని వాయిస్ ని ముందుకు తీసుకొచ్చినప్పుడు టీవీ డిబేట్స్ లో ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయనకున్నటువంటి నిబద్ధత రీత్యా జనం అంగీకరించిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఇంత బ్లాస్ట్ అయిన తర్వాత ఇంత బ్లాస్ట్ అయింది, ఇంకా మరిన్ని పాములు రాబోతున్నాయి, మరిన్ని పుట్టలు రాబోతున్నాయి, మరిన్ని పాములు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు దాన్ని సమర్థించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది మాబోటి వాళ్ళకి, చూసే వాళ్ళకి. ఎందుకు? తాడూరు శ్రీనివాస్ ఉద్యమ నిబద్ధత తెలుసు, తాడూరు శ్రీనివాస్ ఎంబీసీల విషయంలో ఆయన నిబద్ధత తెలిసిన వాళ్ళక ఆయన మీరు మొదట చెప్పినట్టుగా డబ్బులు సంపాదించుకోకుండా మిగిలిన అతి కొద్ది మంది టీఆర్ఎస్ నాయకుల్లో ఒకటిగా ఆయన చూసిన వాళ్ళగా మాలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. జయరాం, ఓకే, థ్యాంక్ యూ అరవింద్. వీటికి నాకు సమాధానాన్ని తాడూరు శ్రీనివాస్ గారితో చెప్పిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అరవింద్. ఇది సీన్ అన్న, ఎవరు మాట్లాడుకున్నా ఏది మాట్లాడుకున్నా సంవత్సరాల తరబడి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన స్టీఫెన్ రవీంద్ర అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే సిసి దేవేందర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న రమేష్ రెడ్డి అయి ఉండొచ్చు. ఇట్లా పోతుంటే కొంతమంది అధికారులు అంటే వాళ్లకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే మేము తప్పితే ఇక్కడ ఏ దిక్కు లేదు, మేము మాత్రమే ఇక్కడ మేధావులము, మేము మాత్రమే చేస్తాము. నిజంగా వీళ్ళు మేధావులేనా? నిజంగా వీళ్ళ లోపల మేధాశక్తి ఉన్నదా అనే ప్రధానమైన ప్రశ్నలు. లేదు అనుకుంటే వీళ్ళు ఒక కాపలా పెట్టేసుకొని అక్కడ దోపిడీ చేసి ఆ దోపిడీ సొమ్మును పంచుకోవడం కోసం మాత్రమే ఈ దేవేందర్ రెడ్డిని శివబాలకృష్ణను పెంచి పోషించిండు కేటీఆర్. తన అవసరాల కోసం అక్కర్ల కోసం మాత్రమే
చేసేసి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసిన వ్యక్తి కేటీఆర్ అనేది ఈరోజు ప్రజల్లో స్ట్రాంగ్గా నమ్మిళ్ళు కాబట్టే ఇలాంటి పరిస్థితి చూశారు. అంటే మీలాంటి ఉన్నతమైన భావాలతో ఉన్న వ్యక్తులకేమో టికెట్లు ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం. దాన్ని ఎప్పుడు మేము నిరంతరం మేము మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఇప్పుడుతో ఆగదు, ఇది నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం. ఇది రోజు తాడు శ్రీనివాస్ అన్న లైవ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడతలేదు. లైవ్లో ఉన్నా లేకపోయినా నిరంతరం ఇది ఒక ఎజెండా. అంటే నిరక్షరాస్యులు నిరుపేదల కోసం కొట్టాడిన ఏ ఒక్క గొంతుకను వదిలిపెట్టాం. కానీ ఈరోజు రాజకీయాల లోపల, పొలిటికల్ పవర్ లోపల ప్రజలు ఉన్నవాడికే ఈరోజు అధికారం ఉంది. అధికారం ఉన్నవాడే దోపిడీ చేస్తున్నాడు, దోపిడీ చేసిన వాడే పంచుకుంటున్నాడు. ఇది ఇంటర్లింక్. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారంటారా, సమర్థించమంటారా చెప్పండి. ఇప్పుడు రెండు విషయాలు సెపరేట్ అండి. ఇక్కడ అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు. ఇక్కడ రెండోదేమో పొలిటికల్ ఆపర్చునిటీస్, రాజకీయంగా ఎలాంటి వారు వస్తా ఉన్నారు, ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది అనేది ఇంకో చర్చ. ఈ రెండుని ఒక దగ్గర కావద్దు. నిజమే, మీరు చెప్పిన రెండు వాస్తవాలు ఉన్నాయి. ఏంటి, రాజకీయంగా డబ్బు, అవినీతి పరంగా డబ్బులు సంపాదించిన వారికే, డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు రావడం, వారు ఎమ్మెల్యేలు మంత్రులు అవడం, మళ్ళీ వారు సమాజంలో ఏ రకంగా సేవ చేస్తారో మీకు తెలుసు. నేను పదే వీటి మీద నేను కూడా మీతో సంఘీభవిస్తున్నా. అయితే రెండోది అవినీతి అధికారులను అవినీతి అధికారులను ఎవ్వరు టాలరేట్ చేయొద్దని చెప్తా ఉన్నా. అప్పటి నుంచి నేను గొంతు చించుకొని చెప్తా ఉన్నా. అవినీతి ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు కేటీఆర్ గారి మీద ఆరోపణలు, కేటీఆర్ గారి మీద ఎందుకు ఎవరు ప్రోత్సహించారు? ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించింది? టిఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ముఖ్యులు కాబట్టి, అక్కడ ఆ శాఖకు మంత్రులుగా పనిచేసినారు కాబట్టి, ఆ రకంగా ఈ కేటీఆర్ గారిని మొత్తం మలాయిన్ చేస్తే ఆ పార్టీ వీక్ అవుతుంది కాబట్టి రాజకీయ పరమైన ఆరోపణలు వారి మీదనే వస్తాయి, వేరే ఎవరి మీద రావు. నా మీదనో ఇంకోరి మీదనో వస్తే పెద్ద వారి ఇది జరగదు. నేనేమంటున్నంటే కేటీఆర్ గారు కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, నిజంగా వారి మీద ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వము దే ఆర్ ఎట్ లిబర్టీ, ఎటువంటి చర్యలైనా తీసుకోవాలి. నిజంగా ఉంటే బయట పెట్టాలి. ఆ బయట పెట్టే క్రమంలో మేము జనరల్ గా లాయర్లం ఏం చేస్తాం, కేసు నడుస్తున్నప్పుడు గుంబనంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన పని తాను చేసుకొని తను ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉట్టి మాటలు మాట్లాడుతూ బయట పేపర్ ప్రకటనలు ఇస్తే కేసులు నీరుగారిపోతాయి.